హలో అందరికీ. అందరూ ఏం చేసుకున్నారు ఈరోజు? వంటలో సండే కదా. నేను చపాతీ చేశాను. చపాతీలకి చికెన్ కర్రీ చేస్తాను. నేను కొండలో చేస్తున్నాను. కలిపుడు కూర అంటారు, ఇది ఆంధ్ర సైడ్. ఇక్కడ చేస్తారో లేదో తెలియదు. ఇది ఆంధ్ర సైడ్ అయితే కలిపుడు కూర అంటారు. నేను ప్రాసెస్ కూడా ఫుల్ వీడియో పెడుతున్నాను, చూడండి. ఫస్ట్ 1 కిలో చికెన్ తీసుకున్నాను, ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇందులో వేస్తున్నాను. చూడండి, ప్రాసెస్ అంతా క్లియర్గా ఉంటుంది. మీకు ఎప్పుడైనా వండుకోవాలనుకుంటే వండుకోవచ్చు. ఎప్పుడు రెగ్యులర్గా మనం తాలింపు వేసే వండుకుంటాం. అప్పుడప్పుడు ఇలా వండుకుంటే చాలా బాగుంటుంది కూర. ఆంధ్ర సైడ్ అయితే చాలా బాగా వండుకొని తింటారు. ఇది చేపలు కూడా కలుపు కూరలో వండుతారు చాలా సైడ్లు. ఇందులోనే ఉల్లిపాయలు, తర్వాత పచ్చిమిర్చి, కూడా వేస్తున్నాను. ఇట్లాగే వేసేయాలి, ఇది చాలా బాగుంటుంది, తినేకి కూడా బాగుంటుంది. తర్వాత టమాటాలు, ఒక 4 టమాటాలు తీసుకున్నాను. అది బాగా చేతితో బాగా పిసికాను, టమాటా పేస్ట్ లాగా. చేతితోటే, మిక్సీకి ఏం వేయలేదు నేను. ఇందులోనే కొద్దిగా కరివేపాకు. చాలా ఈజీగా అయిపోతుంది ప్రాసెస్ అయితే. ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నాకు. కరివేపాకు వేస్తున్నాను. తర్వాత ఉప్పు కారం వేసుకుందాం. ఇందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేద్దాము. కొద్దిగా ఉప్పు, కొద్దిగా సాల్ట్ వేసేస్తున్నాను. కూరకు సరిపడగా వేసేసుకుంటున్నాను. మీకు ఎంత కావాలంటే చూసి వేసుకోండి. తర్వాత పసుపు వేసుకోండి, బాగుంటుంది కూర. ఒంటికి కూడా చాలా మంచిది. తర్వాత కారం వేసుకుందాం. కారం వేస్తున్నాను. కారం ఎంత కావాలో క్వాంటిటీ తీసుకొని వేసుకోండి. నేను 1 కిలో చికెన్ తీసుకున్నాను. ఇందులోనే నూనె వేసేద్దాం. నూనె వేసేస్తున్నాను నేను. ఇదంతా బాగా కలపాలి. ఇదంతా బాగా కలిపాక చూడండి, ఇదంతా బాగా కలిపి ఇందులోనే కొద్దిగా వాటర్ వేసేసుకుందాము. చింతపండు కూడా వేసుకోవచ్చు. చింతపండు వేసుకుందాం కొద్దిగా. ఒక బొట్ట వేసుకోండి. వేసుకున్న వాళ్ళు వేసుకుంటే టేస్ట్ అయితే సూపర్ వస్తుంది కర్రీ. కారం, ఉప్పు, కొద్దిగా చికెన్ మసాలా, గరం మసాలా వేసేద్దాము ఇందులోనే. ఇంకా బాగుంటుంది, చాలా బాగుంటుంది. చింతపండు ఒక బొట్ట వేయాలి, ఎందుకంటే నిమ్మకాయ అంత సైజ్ అంత తీసుకోండి. చింతపండు సరిపోతుంది. టేస్ట్ అయితే సూపర్ వస్తుంది. ట్రై చేయాలి. ట్రై చేసి కామెంట్లో చెప్పండి ఎలా వచ్చిందో కర్రీ. ఇలాంటి కూరలు బాగా వండుకుంటారు చాలామంది. ఇష్టం ఉన్న వాళ్ళు తింటారు చాలా. ఇప్పుడు వేపుళ్ళు వచ్చాయి, కానీ ఫస్ట్ అంతా ఇలాగే కదా కొండలో వండుకొని తినేవాళ్ళు అందరూ. ఇప్పుడు గరం మసాలా వేసేసుకుందాం. ఒక స్పూన్ అంత గరం మసాలా వేసేస్తున్నాను నేను. ఇది కూడా బాగా కలిపేద్దాం. ఇందులోనే కొద్దిగా వాటర్ వేసేసుకుందాం. కూర అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ట్రై చేయండి. ఆల్రెడీ నేను ఒకసారి చేశాను, తిన్నాం కూడా. బాగుంది కూర, టేస్ట్ బాగా వచ్చింది. అందుకే మా హస్బెండ్ అడిగారు వండమని. ఇట్లా వండమ్మా బాగుంటుంది అని వండుతున్నాను నేను. ఇప్పుడు వాటర్ వేసేద్దాము. ఇదంతా కొంతసేపు మనం కలిపి పెట్టుకున్నాం కదా, కొంతసేపు పక్కన పెట్టుకుందాం. పక్కన పెట్టుకున్నాక అప్పుడు కూర స్టవ్ పెట్టుకోవచ్చు. కొంచెం అంతా పడుతుంది కదా, మసాలా అన్ని ఐటమ్స్ వేసాం కదా, అదంతా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం పెట్టుకుందాం. ఆల్రెడీ కొంతసేపు పక్కన పెట్టుకున్నాం కదా కర్రీ కలుపుకొని. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుందాం. చూడండి,
చికెన్ బేగా ఉడికిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా, కొద్దిగా వాటర్ వేసుకుందాం. తర్వాత స్టవ్ వెలిగించేసుకుందాం. అన్నీ పర్ఫెక్ట్గా సరిపోతాయి చూడండి. కావాలితే వేసుకోండి, ఉప్పు కారం ఏమన్నా తక్కువ ఎక్కువ అయితే వేసుకోండి. ఓకేనా, కూర కొద్దిగా ఒక చింతపట్టు వేద్దాము. నానబెట్టాను ఆల్రెడీ. కొంచెం కూర అయ్యాక అప్పుడు వేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, అదే ప్రాసెస్ కూడా మీకు చూపిస్తాను. మన ఫేవరెట్ ఫ్రెండ్స్, కూర కొంచెం దగ్గరికి అవుతుంది కదా, కొంచెం చింతపండు నీళ్ళు వేసుకుందాం. కూర అయితే బాగుంటుంది, చాలా బాగుంటుంది కూర. దీంట్లో నేను తీసి పెట్టేసుకున్నాను తీసుకేసుకొని. ఓకేనా ఫ్రెండ్స్, ఇదైతే బాగా అవ్వాలి. ఇంకా అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి. బాగా ఇంకా చింతపండు వాటర్ వేసాం కాబట్టి ఇంకా కూర అయితే సూపర్ వస్తుంది. సేమ్ మనము చికెన్ మామిడికాయ ఎలా వండుకున్నామో, మటన్ మామిడికాయ ఎట్లా వండుతామో అట్లా ఉంటుంది. కూర అయితే సూపర్ ఉంటుంది. టేస్ట్ చూడండి, నన్ను లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, కూర దగ్గరికి అయ్యాక మళ్ళీ మీకు ప్రాసెస్ చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంది. నేను ఆల్రెడీ చూసాను. కొంచెము చేతిలో వేసుకొని ఉప్పు కారం మసాలా అంతా సరిపోయింది. మనం చింతపండు పులుపు వేసాం కదా, చాలా బాగుంది. కూర అయితే చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, చాలా బాగుంటుంది. అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి. అందులో ఏం వేయలేదు, మనం ఉన్న ఇంట్లో ఐటమ్స్తోనే చేశాను. పెద్దగా ఏం వేయలేదు. గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతే, ఇంకేం వేయలేదు ఇందులో మసాలాలు. కొంచెం అంటే కారం తక్కువ తిన్న వాళ్ళు కూడా ఇలా చేసుకోవచ్చు, బాగుంటుంది కూర. ఫ్రైలు అవన్నీ తిన్నా సరే, కొంచెం డ్యూటీలు చేస్తారు కదా జెంట్స్, కొంచెం పడదు కదా ఒక్కొక్కరికి. ఇలా తింటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కూరలు. ఓకేనా ఫ్రెండ్స్, ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో. కొండలో కలుపు కూర ఎలా ఉంది ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్. ఇందులోకి చపాతీలు చేశాను ఫ్రెండ్స్. ఈ కర్రీలోకి చికెన్లోకి బాగుంటుంది. చపాతీ, జొన్న రొట్టె చాలా బాగుంటుంది కర్రీస్ చూడండి. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్. ఏమండి, చికెన్ ఎలా ఉందండి కర్రీ? చపాతీతో చికెన్ కర్రీ చేశాను కదా ఫ్రెండ్స్. ఇప్పుడు అది మా హస్బెండ్కి పెట్టాను, పొద్దున బ్రేక్ఫాస్ట్ కింద తింటున్నారు ఈయన. టేస్ట్ అయితే బాగుంది అన్నారు, ఇంకా ఆయనే టేస్ట్ చేశారు. నేను ఇంకా తినలేదు, ఫస్ట్ ఆయనకే పెట్టాను. టేస్ట్ ఎలా ఉంది ఏంటని. బాగుందండి. ఇది కలుపు కూర కదా ఫ్రెండ్స్, సూపర్ ఉంటుంది. సార్ ట్రై చేయండి. ట్రై చేశాక మీకు కూడా నచ్చుతుంది. ఓకేనా ఫ్రెండ్స్.